బండి భగీరథ పోక్సో కేసు విచారణ ఇప్పుడు ఏ తీరానికి చేరుతోంది? అసలు విచారణ జరుగుతోందా లేక రాజకీయ తెర వెనుక సర్దుబాట్లతో ఫైల్స్ మూలన పడుతున్నాయా? బండి భగీరథను కస్టడీలోకి తీసుకున్న తర్వాత పోలీసులు సాధించింది ఏంటి? కనీసం ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేయకపోవడానికి కారణమేంటి? ఈ కేసు దర్యాప్తు ఎక్కడ ఆగిపోయింది? A2, A3లుగా ఉన్న వారిని ఎప్పుడు విచారిస్తారు? వీఐపీలకు చట్టంలో ఏవైనా ప్రత్యేక మినహాయింపులు ఉన్నాయా? బాధితురాల్ని బెదిరించారన్న ఆరోపణలు ఉన్నా వారిని కనీసం స్టేషన్కు పిలిపించకపోవడం దేనికి సంకేతం? కేసును నీరుగార్చేలా డిలే టాక్టిక్స్ అమలవుతున్నాయా? పోక్సో కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయంటూ పోలీసులు బండి భగీరథను అరెస్టు చేశారు. కోర్టు అనుమతితో 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. అప్పుడు అందరం అనుకున్నాం నిందితుడి బండారం బయటపడుతుంది అని. కీలకమైన డిజిటల్ ఆధారాలు, ఫోన్ డేటా రికవరీ అవుతాయని. కానీ కస్టడీ ముగిసిందే. అప్పటి నుండి ఇప్పటి వరకు చిన్న అప్డేట్ లేదు. కనీసం ఒక ప్రకటన లేదు. ఎందుకీ మౌనం? ఈ 3 రోజుల్లో పోలీసులకు దొరికిన ఆధారాలేంటి? బాధితురాలి వాంగ్మూలానికి, నిందితుడి సమాధానాలకు పొంతన ఉందా? అసలు ఈ కేసుపై మాట్లాడకుండా ఉండేందుకు పోలీసులను ఏదైనా రాజకీయ శక్తి అడ్డుకుంటుందా? ఇక్కడ అసలైన ఆందోళన కలిగించే విషయం ఏంటంటే A2గా బండి భగీరథ్ తండ్రి, A3గా సంగప్ప పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చినట్లు ప్రచారం జరుగుతోంది. చట్టం ప్రకారం నేరం చేసిన వారితో పాటు నేరాన్ని దాచాలని చూసినా, బాధితులను బెదిరించినా, నిందితులకు సహకరించినా వారు కూడా దోషులే కదా. మరి వారిని ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించలేదంటే అర్థమేమిటి? పోలీసులు విచారణ చేస్తున్నారా లేక నాటకాలు ఆడుతున్నారా అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఒక సామాన్యుడు నిందితుడైతే పోలీసులు ఏ రేంజ్లో విచారించేవారో అందరికీ తెలుసు. మరి వీరికి ఉన్న స్పెషల్ ప్రివిలేజ్ ఏంటి? చట్టం కేవలం పుస్తకాల్లోనే ఉందా లేక అమలులో కూడా ఉందా? బండి భగీరథ్ కేసులో డిలే టాక్టిక్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిందితులు దొరికిన కొత్తలో హడావిడి చేయడం, మీడియాలో హైప్ క్రియేట్ చేయడం, ఆ తర్వాత మెల్లగా కేసును ఫ్రిడ్జ్లో పెట్టడం, ప్రజల మెదడులో ఆ ఘటన తాలూకు వేడి తగ్గే వరకు వెయిట్ చేయడం. తెలంగాణ పోలీసులు ఈ గేమ్ను చాలా జాగ్రత్తగా ఆడుతున్నారని పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది. కేసు ప్రారంభంలో కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. మన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 684/2026. ఈ రోజే నాకు ఆర్డర్స్ వచ్చింది ఈ కేసుకి రిజిస్ట్రేషన్ కి సూపర్విజన్ చేయడానికి. అందుకే నేను ఈరోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వచ్చాను. ఇప్పుడు మన ఏసీపీ గారు తోటి అండ్ SHO గారు తోటి ఇప్పటి వరకు కేసులో ఏమేమి ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇది 8th మన దగ్గర రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఇప్పటివరకు ఏమేమి జరిగింది, ఇంకా ఏం చేయాలి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అన్ని మేము డిస్కస్ చేశాము. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డ్రాఫ్ట్ చేశాము. అదే ప్రకారంగా రేపు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. ఈ కేసులో ఎవరిని వదిలిపెట్టమని, అందరినీ అరెస్టు చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. మరి నిందితుడికి సహకరించిన వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదు? వారిని కనీసం విచారణకు ఎందుకు పిలవటం లేదని ప్రజలు అడుగుతున్నారు. ఈ కేసులో కాకీలో ఆడుతున్న నాటకాలు చూస్తుంటే రాజకీయ తెర వెనుక సర్దుబాట్లు జరిగాయా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయా? అయితే ప్రభుత్వంలోని ఒక ముఖ్య నేత ఈ కేసును పక్కదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలకు బలం చేకూరుతుంది. నిందితుడు పారిపోయేందుకు కూడా ఆ ముఖ్య నేతే సహకరించారని ప్రచారం జరుగుతుంది. నిందితులు వేరే పార్టీకి చెందిన వారైనా ప్రభుత్వం ముఖ్య నేతకు వారికి మధ్య మంచి అనుబంధం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. బయటకు నిష్పాక్షిక విచారణ అంటున్నా తెర వెనుక ఒక్కొక్కరు సహకరించుకుంటూ కేసులను నీరుగార్చడం మన రాజకీయ వ్యవస్థలో కొత్తేమీ కాదు. ఒకవేళ పొలిటికల్ కాంప్రమైజ్ జరిగితే అది చట్టాన్ని, న్యాయాన్ని అపహాస్యం చేయడమే అవుతుంది. మైనర్ బాలికకు సంబంధించిన పోక్సో కేసులో కూడా ఇలాంటి రాజకీయాలు నడిపితే రేపటి రోజున సమాజంలో చిన్నారులకు రక్షణ ఎక్కడ ఉంటుంది? చట్టంపై, పోలీసులపై సామాన్యుడికి నమ్మకం ఎలా నిలుస్తుంది?
ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు స్పందించాలి. బండి భగీరథ్ కేసు దర్యాప్తు ఏ దశలో ఉంది? నిందితుల విచారణ ఎప్పుడు ఉంటుంది? బాధితురాలికి ఎలాంటి రక్షణ కల్పిస్తున్నారు అనే విషయాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. లేదంటే చట్టం కేవలం సామాన్యులకే చుట్టుకుంటుంది. పవర్ఫుల్ లీడర్లకు కాదని చేతనిజం మరోసారి రుజువవుతుంది.